హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే దాదాపు ఒక 27 సంవత్సరాల తర్వాత అయితే సూళ్ళూరుపేట అయితే వచ్చాను. ఇప్పుడెప్పుడు 27 సంవత్సరాల క్రితం చూసిన సూళ్ళూరుపేటకి ఇప్పుడు సూళ్ళూరుపేటకి చాలా తేడా అయితే ఉంది. మన లైఫ్లో ఒకప్పుడు చూసిన ప్లేస్ని మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత చూసినప్పుడు ఒక థ్రిల్ ఫీల్ వస్తుంది. 27 సంవత్సరాల క్రితం సూళ్ళూరుపేట నాకు అంత ఐడియా లేదు, కానీ కొన్ని ప్లేసెస్ అయితే గుర్తున్నాయి. అవి ఇప్పుడు చూసినప్పుడు ఒక థ్రిల్ ఫీలింగ్ అయితే వస్తుంది. సరే, ముందుగా అయితే ఒక స్కూల్ అయితే చూపిస్తాను. ఇదే స్కూల్లో మా అక్క వాళ్ళు చదువుకున్నారు. ప్రజెంట్ అయితే ఈ స్కూల్ అయితే మూతపడిపోయింది. అయితే సూళ్ళూరుపేట రైల్వే క్వార్టర్స్ కి అయితే వచ్చేసాము. మా తాతయ్య గారు రైల్వే ఎంప్లాయ్ కాబట్టి క్వార్టర్స్ లో ఉండేవారు. చిన్నప్పుడు మేము ఇక్కడికే వచ్చేవాళ్ళం. దాదాపు ఇన్నేళ్ళు చూసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మొత్తం మారిపోయింది లొకేషన్ అంతా. నేను చిన్నప్పుడు ఏవైతే చూసానో రోడ్లు, చెట్లు, అలాగే చాలా వరకు కూడా చేంజెస్ అయితే వచ్చేసాయి. ఇది సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్ అన్నమాట. ఇప్పుడైతే మా బ్రదర్ ని నేనైతే ఒకటి అడిగాను. పులికట్ సరస్సు సూళ్ళూరుపేట నుండి 10 కిలోమీటర్స్ దూరం. ఎందుకో పులికట్ సరస్సు చూడాలనిపించింది. అయితే నాకు ఆ రోడ్డు ఎలా వెళ్ళాలో తెలియదు, మనకంతా కొత్త కదా. సో మా బ్రదర్ని అడిగాను. తనైతే ఈవినింగ్ 5 తర్వాత లొకేషన్ అయితే చాలా బాగుంటుంది, అప్పుడు తీసుకెళ్తానని నన్ను అయితే ఇప్పుడు తీసుకెళ్తున్నాడు. సో మనమైతే ఇప్పుడు మన దేశంలోనే రెండవ అతిపెద్ద సరస్సు అయిన అదే పులికట్ సరస్సుని చూడడానికి వెళ్తున్నాము. కేవలం పులికట్ సరస్సునే కాదు, శ్రీహరికోట అదే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అన్నమాట. రాకెట్ లాంచింగ్ చేస్తారు కదా, ఆ ప్లేస్ కి కూడా ఇదే రోడ్ అంటే వెళ్ళవచ్చు. పులికట్ సరస్సుకి వెళ్లే మార్గంలో మనకు గ్రామాలు కూడా కనిపిస్తాయి. ఇవంతా కూడా ఉప్పు నేలే, ఇక్కడ పంటలేమి పండవు. కానీ వీళ్ళు ఎలా జీవిస్తారు నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అంటే నేను తెలుసుకున్నది ఏంటంటే పులికాట్ సరస్సు దగ్గర ఉండే ప్రజలు చాలా వరకు కూడా చేపలు పడుతూ వాళ్ళ జీవనోపాధి పొందుతారని నాకు కొంచెం ఐడియా ఉంది. పుస్తకాల్లో చదువుకున్నాం కదా, సో నేను ఆ విధంగా చెబుతున్నాను. ఇప్పుడైతే మనం పులికాట్ సరస్సుకి దగ్గరికి అయితే ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాము. చూసారు కదా ఎలా ఉందో, మొత్తం నీళ్ళు అయితే లేవు. ఈ ఆగస్టు నెల కాబట్టి ఇక్కడ అంత వాటర్ కూడా ఏమీ ఉండవంట. నవంబర్, డిసెంబర్లో అయితే మొత్తం ఈ సరస్సు అయితే ఫుల్ అయిపోతుందని మా బ్రదర్ చెప్తున్నాడు. రోడ్డు కూడా కనిపించకుండా మొత్తం మునిగిపోతుందంట. కొంచెం నాకైతే థ్రిల్లింగ్ గానే ఉంది. మన చిన్నప్పుడు పుస్తకాల్లో పులికాట్ సరస్సు గురించి చదువుకున్నాము మార్కుల కోసం. పుస్తకాల్లో చదువుకున్న పులికాట్ సరస్సుని ఇప్పుడు డైరెక్ట్ గా చూడడం చాలా హ్యాపీగా ఉంది. అయితే ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, మామూలుగా మన ఆంధ్రప్రదేశ్ లో 2 సరస్సులు ఉన్నాయి. ఒకటి కొల్లేరు, 2 పులికాట్ సరస్సు. కొల్లేరు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. నేను పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన వాడినైనా ఇప్పటి వరకు అయితే కొల్లేరు సరస్సును చూడలేదు. ఫస్ట్ టైం అయితే పులికట్ సరస్సును చూస్తున్నాను. మన రాష్ట్రంలో ఉన్న కొల్లేరు అయితే అదైతే మంచినీటి సరస్సు, ఇదేమో అదే పులికట్ సరస్సు అయితే ఉప్పు నీటి సరస్సు. ఆంధ్రప్రదేశ్ లో కొల్లేరు కంటే పులికట్ సరస్సే పెద్దది. ఈ పులికట్ సరస్సు గురించి చెప్పుకుంటే ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల మధ్య అయితే విస్తరించి ఉంది. ఇటు ఉప్పు నీరు, మధ్యలో అయితే నల్లని తార్ రోడ్డు. దీని గుండా పోతూ ఉంటే భలే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సరస్సులో అయితే నీళ్ళు అయితే ఫుల్గా లేవు. ఫుల్గా ఉంటే ఇంకా బాగుండేదేమో, చూడడానికి చాలా అందంగా ఉండేది అని అనిపించింది. అయితే ఇప్పుడు పులికాట్ సరస్సుగా పిలువబడుతున్న ఈ సరస్సుని పూర్వకాలంలో ప్రళయ కావేరి అని పిలిచేవారట. సరస్సు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా, తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాల మధ్య అయితే విస్తరించి ఉంది. సరస్సు దాదాపు 600 నుండి 759 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. దాదాపు ఇందులో 84% ఆంధ్రప్రదేశ్లోకే వస్తుంది. మిగిలిన భాగం అయితే తమిళనాడులోకి వెళ్తుంది. సముద్ర తీరాన ఉన్న శ్రీహరికోట ద్వీపం ఈ సరస్సునైతే బంగాళాఖాతం నుండి వేరైతే చేస్తుంది. శ్రీహరికోట ద్వీపంలోనే రాకెట్ లాంచింగ్ చేసే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కూడా ఉంది. ఇప్పుడైతే మనం అక్కడికే వెళ్తున్నాము. శ్రీహరికోటకి వెళ్లే ఏకైక మార్గం కూడా ఇదే. సూళ్ళూరుపేట నుండి శ్రీహరికోటకి దాదాపు 10 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మనకి జర్నీ అయితే ఒక 20 నుండి 30 మినిట్స్ అయితే పడుతుంది బైక్ మీద. ఇప్పుడైతే పులికాట్ సరస్సులో నీటి మట్టం అయితే అంతగా లేదు. వేసవి కాలం అయితే పూర్తిగా తగ్గిపోయి ఇదంతా ఎండిపోతుంది. ఇప్పుడే నాకు ఒక డౌట్ వచ్చి మా బ్రదర్ని అడిగాను. ఇదంతా ఉప్పు నీటి సరస్సు కాబట్టి ఎండిపోయినప్పుడు మొత్తం తెల్లగా ఉంటుందా అంటే, మగధీర సినిమాలో ఫైటింగ్ సీన్స్ లో ఒక తెల్ల నేల ఉంటుంది కదా, ఆ విధంగా తయారవుతుందా అని అడిగాను. కానీ అలాంటిదేమీ జరగదు అని చెప్పేసి తనైతే చెప్పాడు. అంటే అక్కర్లేని అనవసరమైన సందేహాలన్నీ నాకే వస్తాయి. ఇలాంటి అవసరం లేని అక్కర్లేని డౌట్లన్నీ కూడా నాకే వస్తాయి. పులికాట్ సరస్సు ఉప్పు నేల కాబట్టి పంటలు కూడా అంతగా పండవు. పులికాట్ సరస్సు బంగాళాఖాతం సముద్రానికి దగ్గరగా ఉండడం వల్ల ఈ సరస్సులో నీళ్ళన్నీ కూడా ఉప్పుగానే ఉంటాయి. నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ పులికాట్ సరస్సుని అలాగే బంగాళాఖాతం సముద్రాన్ని శ్రీహరికోట అనే ద్వీపం అయితే వేరు చేస్తుంది. పులికాట్ సరస్సుని ఆనుకుని ద్వీపాలు అలాగే కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. ఇక్కడైతే వేనాడు గ్రామం అంట. ఇక్కడైతే జనాలు కూడా, లోపల ఒక గ్రామం ఉంది, అక్కడ జనాలు నివసిస్తూ ఉంటారంట. అయితే మా బ్రదర్ చెప్పాడు, వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా ఉండవు. కరెంటు అలాగే చదువు ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి, అంతగా అందవు అని చెప్పాడు. ఇక్కడ వేనాడు అనే ఒక బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి ఒక 7-8 కిలోమీటర్స్
కిలోమీటర్స్ లోపలికి వెళ్తే దర్గా ఉంటుందంట. అది చాలా బాగా ఫేమస్ అని మా బ్రదర్ అయితే చెప్పాడు. అన్నీ తిరిగి కవర్ చేయాలనిపించింది కానీ నాకైతే టైం లేదు. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 6 o'clock అవుతుంది. నాకు 7:40కి హైదరాబాద్కి ట్రైన్ ఉంది, చార్మినార్ ఎక్స్ప్రెస్. సో వెంటనే అయితే నేను బయలుదేరాలి. అందుకే నాకు తోచినంత వరకు, నాకు కనిపించినంత వరకు వీడియో అయితే కవర్ చేస్తున్నాను. నేను వెళ్తున్న దారిలో అయితే కొంతమంది అయితే చేపలు పడుతూ ఉన్నారు. ఏమైనా కానీ ఈ పులికాట్ సరస్సుని చూడటం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. శ్రీహరికోటకి మనం ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చేసాము. ఇక్కడే మనకి బకింగ్హామ్ కాలువ అయితే మనకి కనిపిస్తుంది. కాలువని అయితే బ్రిటిష్ వాళ్ళు తవ్వించడం జరిగింది. కాలువ మనకి కాకినాడ నుండి చెన్నై వరకు దాదాపు 700 కిలోమీటర్లు ఉంటుంది. అదిగో అదే ఈ కాలువ. చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల సరిగ్గా కవర్ చేయలేకపోయాను. చూసారు కదా కాలువ. రైలు ప్రయాణం కూడా సరిగ్గా లేని టైంలో రవాణా కోసం అయితే బ్రిటిష్ వాళ్ళు ఈ కాలువను ఉపయోగించేవారు. అయితే ఈ కాలువ చాలా వరకు పూడిక ఏర్పడిపోయింది. కాలువ దాటిన వెంటనే మనకైతే స్పేస్ సెంటర్ అయితే వచ్చేస్తుంది. శ్రీహరికోట. ఇక్కడే మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కూడా ఉంది. అంటే శ్రీహరికోట పేరే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. లైఫ్ లో ఫస్ట్ టైం అయితే ఇక్కడికి వచ్చాను. ఎప్పుడు పుస్తకాలలో చదవడమే తప్ప కళ్ళారా చూసింది లేదు. సో ఇప్పుడైతే చూడగలుగుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సింది మా బ్రదర్ బంధువుకి. సో వాడే నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. శ్రీహరికోటకి ఇది ప్రవేశ ద్వారం. ఇక్కడైతే మనకి ర్యాకెట్లు కనిపిస్తున్నాయి 3. ఇక్కడ లోపలికి రాగానే ఇక్కడైతే 3 ర్యాకెట్ల కింద అయితే ఒక పేరైతే ఉంది, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని. మామూలుగా అయితే నాకు అంతకు ముందు ఈ పేరు ఉందని తెలియదు. అందరూ కూడా శ్రీహరికోట అని పిలుస్తారు కదా. సో నేను కూడా అదే పేరు అనుకున్నాను. కానీ ఇక్కడ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం అని రాసింది. నాకైతే ఇక్కడే వరకే పర్మిషన్. ఫోటోలు దిగాలన్నా, వీడియోలు తీసుకోవాలన్నా. సో లోపల గేట్ లోపలికి మనల్ని అలౌ చేయనివ్వరు. లోపలికైతే అలౌ చేయనివ్వరు. అలౌ చేయాలంటే మనకి ఒక విజిటింగ్ పాస్ అనేది ఉండాలి. అది అక్కడ పనిచేసే వాళ్ళు ఇస్తేనే మనం లోపలికి వెళ్ళగలం. వేరే విజిటింగ్ పాస్ వచ్చి లోపలికి వెళ్ళినా కానీ మనకి ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. వీడియోలు కూడా, ఫోటోలు కూడా తీసుకోవడానికి ఉండదు. దేశంలో చాలా వరకు సక్సెస్ అయిన రాకెట్ లాంచింగ్లన్నీ కూడా ఇక్కడే జరిగాయి. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళలేకపోయాము. నెక్స్ట్ టైం అయితే పాస్ తీసుకుని వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. జీవితంలో అన్నీ చూడాలి. ఎందుకంటే పెద్ద సినిమాలో రామ్ చరణ్ చెప్పాడు కదా, మళ్ళీ పుడతామా ఏంటి అని. సో అందుకే వీలైనంత వరకు లైఫ్ని ఎంజాయ్ చేయండి. చాలా వరకు తిరగండి. ఇప్పుడైతే మేము రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. అదే సూళ్ళూరుపేటలోని మా తాతయ్య గారి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. బ్రదర్ అయితే ఇప్పుడు వాడికి అయితే షిఫ్ట్ ఉంది. అయినా కానీ చాలా ఓపిక్గా నన్ను ఇక్కడ తీసుకొచ్చి ప్రతిదీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వీడియో తీసి చేయగలుగుతున్నానంటే అంతా వాడి వల్లే. థ్యాంక్స్ బన్ను. వాడు నైట్ షిఫ్ట్కి వెళ్ళాలి, నేనేమో హైదరాబాద్ ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోవాలి. వాడు ఆల్రెడీ చెప్పాడు ఇక్కడ పులికాట్ సరస్సులో ద్వీపాలు ఉన్నాయని, అక్కడ కూడా ప్రజలు నివసిస్తూ ఉంటారని, వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా ఉండవని, అలాగే కరెంటు కూడా లేదని వాడు చెప్పాడు. చాలా ఆశ్చర్యం వేసింది. విద్యా, వైద్యం, కరెంటు సౌకర్యాలు కూడా లేకుండా వాళ్ళు ఎలా ఉంటున్నారు అని. అంటే వాళ్ళు ఒక 30 years బ్యాక్, అంటే మనం 2026లో ఉన్నా కానీ వాళ్ళు 30 సంవత్సరాల వెనక బతుకుతున్నారని నేను అనుకుంటున్నాను. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను కదా. శీతాకాలంలో సైబేరియా, రష్యా వంటి సుదూర దేశాల నుండి అయితే 152 విదేశీ పక్షులు అయితే ఇక్కడికి వస్తాయి. పులికాట్ సరస్సుకి ఆహారం కోసం వస్తాయి. ఇక్కడికి వచ్చే పక్షుల్లో ఫ్లెమింగో పక్షులు చాలా ప్రత్యేకమైనవి. వీటిని రాజహంసలను కూడా పిలుస్తారట. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా వైభవంగా చేస్తుందంట. అది శీతాకాలంలో జరుగుతుంది. అంటే నవంబర్ డిసెంబర్ ఆ టైంలో అయితే జరుగుతుందంట. అప్పటికి మనం ఇక్కడికి రాగలమో లేదో నేను చెప్పలేను కానీ, సో ఫెస్టివల్కి అయితే మీ దగ్గరలో ఉంటే రండి. చాలా బాగా జరుగుతుందంట. ఈవినింగ్ టైంలో పులికాట్ లేక్ దగ్గర సన్సెట్ అయితే చాలా బాగా జరుగుతుంది. సో దూరంగా చూస్తున్నారు కదా, ఒక బంగారు లేత వర్ణంలో అయితే మనకు ఆకాశం భలే కనిపిస్తుంది కదా. ఒక పక్క వాన జల్లులు పడే అవకాశం కూడా ఉంది. మెల్లగా చినుకులు కూడా మొదలయ్యాయి. కనుక ఈ పులికాట్ సరస్సుని చూడాలనుకుంటే హైదరాబాద్ నుండి సూళ్ళూరుపేటకి స్టేషన్లో దిగాలి. అక్కడ నుండి మనకి ఈ సరస్సుకి వెళ్ళడానికి ఆటోలు అవన్నీ ఉంటాయి. సో మాట్లాడుకుని రావడమే చాలా ఈజీ. ట్రావెల్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. టైం అయిపోతుంది కాబట్టి చాలా కంగారుగా వీడియో అయితే కవర్ చేస్తున్నాను. ఎక్కడ కూడా హ్యాపీ ప్రతిదీ కూడా పర్టికులర్గా వీడియో అయితే తీయడం లేదు. నేనైతే ప్లాన్ చేసుకోలేదు పులికాట్ సరస్సుకి వద్దామని, ఇది వీడియో తీద్దామని. ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. అని నాకు దొరికిన టైంలో నేనైతే వీడియో అయితే బాగానే కవర్ చేశాను అని అనుకుంటున్నాను. పక్క చీకటి అయితే పడుతుంది. ఆ చీకటి పడుతున్నప్పుడు సన్సెట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. పులికాట్ సరస్సు నిండా నీళ్లు ఉంటే ఆ వ్యూ ఇంకా బాగుండేదేమో. నేనైతే అనుకోకుండా ఈ సూళ్ళూరుపేట వచ్చాను. కేవలం 2 రోజులు మాత్రమే ఇక్కడ ఉన్నాను. నెక్స్ట్ టైం అయితే కొంచెం ప్లాన్ చేసుకుని చాలా తాతీగా, తీరిగ్గా అన్నీ కూడా కవర్ చేస్తాను. తనకైతే పులికాట్ సరస్సుని అయితే కవర్ చేశాను ఎంతో కొంత. నాకైతే
కొంచెం సాటిస్ఫాక్షన్గానే ఉంది. ఇంకొంచెం సాటిస్ఫాక్షన్ ఎందుకు లేదంటే పులికాట్ సరస్సులో ఫుల్గా అయితే నీళ్ళు లేవు. ఇది కొంచెం డిసెంబరు నవంబర్లో అయితే మనకి మొత్తం సరస్సు చూడడానికి వ్యూ చాలా బాగుంటుందంట. నెక్స్ట్ టైం అయితే అన్నీ ప్లాన్ చేసుకుందాము. సో ఈ లోపు మీరు ఒక చిన్న హెల్ప్ అయితే చేయాలి. అదేమీ లేదు, మీరు కనుక నా ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. సో అప్పటి వరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, సీ యూ.